లిబ్రే ఆఫీస్ టైపింగ్ ది టెక్స్ట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది రైటర్లో టెక్స్ట్ ను సమరేఖలోనికి తెచ్చుట, బుల్లెట్స్ మరియు నెంబరింగ్, రైటర్లో కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు, బోల్డ్, అండర్లైన్ మరియు ఐటాలిక్స్ ఎంపికలు, ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్ మరియు ఫాంట్ కలర్. డాక్యుమెంట్స్ లో ఈ లక్షణాలు వినియోగిస్తే సాదా టెక్స్ట్ లో ఉన్న డాక్యుమెంట్స్ తో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా మరియు చదవడానికి చాలా సులభంగా మార్చవచ్చు. మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తున్నాము. ముందుగా రైటర్లో టెక్స్ట్ ను సమరేఖలోనికి ఎలా తేవాలో చూద్దాం. మీరు మీ ఇష్టప్రకారంగా రైటర్లో ఒక కొత్త డాక్యుమెంట్ ను తెరిచి ఈ లక్షణములను అమలు చేయవచ్చు. ముందరి ట్యుటోరియల్లోనే resume.odt ఫైల్ ను తయారు చేశాం కనుక ఈ ఫైల్ ను తెరుద్దాం. మనం ముందుగానే రెజ్యూమే అనే పదం టైప్ చేసి పేజీ మధ్యలోకి సమలేఖనం చేశాము కనుక ఈ పదమును ఎంచుకొని అలైన్ లెఫ్ట్ పై క్లిక్ చేద్దాం. రెజ్యూమే పదం ఎడమ వైపు సమలేఖనం కావడం గమనించవచ్చు, అనగా డాక్యుమెంట్ పేజీలోని ఎడమ మార్జిన్ వైపు. ఒకవేళ అలైన్ రైట్ పై క్లిక్ చేస్తే రెజ్యూమే పదం కుడివైపు సమలేఖనం కావడం గమనించవచ్చు. ఒకవేళ జస్టిఫై పై క్లిక్ చేస్తే రెజ్యూమే పదంలోని టెక్స్ట్ ఇప్పుడు పేజీ యొక్క కుడి మరియు ఎడమ అంచుల మధ్య సమానముగా సమలేఖనం కావడం గమనించండి. వరుస లేదా విభాగములోని టెక్స్ట్ లో ఈ లక్షణము సహజమైనది. దీనిని అన్డు చేద్దాం. స్వతంత్రమైన అంశములను వ్రాయడానికి బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ను ఉపయోగిస్తారు. ప్రతి అంశము ఒక బుల్లెట్ లేదా సంఖ్యతో మొదలు అవుతుంది. ఈ విధముగా డాక్యుమెంట్ లో వ్రాసిన వివిధ అంశములను వర్గీకరించవచ్చు. మెనూ బార్ లోని ఫార్మాట్ ఎంపికపై క్లిక్ చేసి తర్వాత బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ పై క్లిక్ చేయడం ద్వారా దీనిని ప్రవేశపెట్టవచ్చు. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత వచ్చే డయలాగ్ బాక్స్ లోని వివిధ ట్యాబ్స్ లో వేరువేరు స్టైల్స్ ను డాక్యుమెంట్ లో వినియోగించవచ్చు. నెంబరింగ్ ను కూడా ఇదే విధముగా నెంబరింగ్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు. ప్రతి లైన్ ఒక కొత్త సంఖ్యతో మొదలు అవుతుంది కాబట్టి నెంబరింగ్ టైప్ స్టైల్ క్రింద రెండవ స్టైల్ పై క్లిక్ చేద్దాం. ఓకే బటన్ పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు మీరు మీ మొదటి స్టేట్మెంట్ టైప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేమ్ రమేష్ అని టైప్ చేద్దాం. స్టేట్మెంట్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఒక కొత్త బుల్లెట్ పాయింట్ లేదా కొత్త పెరిగిన సంఖ్య రావడం గమనించండి. మీరు ఎంచుకున్న ఫార్మాట్ రకంను బట్టి బుల్లెట్స్ లోపట బుల్లెట్స్ లేదా సంఖ్యల లోపట సంఖ్యలు ఉండవచ్చు. రెజ్యూమేలో రెండవ స్టేట్మెంట్ ఫాదర్స్ నేమ్ మహేష్ అని టైప్ చేద్దాం. మళ్ళీ ఎంటర్ కీ నొక్కి మదర్స్ నేమ్ శ్వేత అని టైప్ చేద్దాం. అదే విధముగా ఫాదర్స్ ఆక్యుపేషన్ గవర్నమెంట్ సర్వెంట్ మరియు మదర్స్ ఆక్యుపేషన్ హౌస్ వైఫ్ లను వేరువేరు అంశాలుగా టైప్ చేద్దాం. బుల్లెట్స్ యొక్క ఇండెంట్ ను పెంచడానికి మరియు తగ్గించడానికి ట్యాబ్ మరియు షిఫ్ట్ ట్యాబ్ కీస్ ను ఉపయోగించవచ్చు. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ ఎంపికను తీసివేయుటకు హౌస్ వైఫ్ పదం ప్రక్క కర్సర్ ను పెట్టి ఎంటర్ కీ పై క్లిక్ చేసి తర్వాత బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ డయలాగ్ బాక్స్ లో నెంబరింగ్ ఆఫ్ ఎంపికపై క్లిక్ చేయాలి. మీరు టైప్ చేసే తర్వాతి టెక్స్ట్ బుల్లెట్ స్టైల్ ఇకపై అందుబాటులో ఉందని గమనించండి. మనం డాక్యుమెంట్ లో నేమ్ 2 సార్లు టైప్ చేయడం గమనించండి. ఒకే టెక్స్ట్ మాటిమాటికి టైప్ చేయడం కన్నా రైటర్లో కాపీ మరియు పేస్ట్ ఎంపికను ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం. మదర్స్ నేమ్ టెక్స్ట్ నుండి నేమ్ పదమును తొలగించి కాపీ మరియు పేస్ట్ ఎంపికలతో నేమ్ తిరిగి రాద్దాం. ఫాదర్స్ నేమ్ టెక్స్ట్ లో ముందుగా నేమ్ పదంపై కర్సర్ను లాగుతూ నేమ్ పదమును ఎంచుకోవాలి. మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి కాపీ ఎంపికపై క్లిక్ చేయాలి. మదర్స్ పదం ప్రక్కన కర్సర్ను పెట్టాలి. మళ్ళీ మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎంపికపై క్లిక్ చేయాలి. నేమ్ పదం
స్వయంచాలకంగా పేస్ట్ అవ్వడం గమనించండి. ఈ ఎంపికల కోసం షార్ట్కట్ కీస్ కూడా ఉన్నవి. Ctrl+C కాపీ చేయుటకు మరియు Ctrl+V పేస్ట్ చేయుటకు. డాక్యుమెంట్స్లో ఎక్కడైతే మొత్తం టెక్స్ట్ మాటిమాటికి వ్రాయనవసరం లేదో ఒకే విధమైన టెక్స్ట్ను చాలా పెద్ద మొత్తంలో వ్రాసేటప్పుడు ఈ లక్షణము ఉపయోగపడుతుంది. డాక్యుమెంట్స్లో టెక్స్ట్ను ఒక స్థానం నుండి మరొక స్థానంను కదపడానికి కట్ మరియు పేస్ట్ లక్షణములను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం. మదర్స్ పదం తర్వాత నేమ్ పదం తొలగిద్దాం. ఈ పదమును కట్ మరియు పేస్ట్ చేయడానికి ముందుగా ఫాదర్స్ నేమ్ స్టేట్మెంట్లో నేమ్ పదం ఎంచుకుందాం. మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేసి కట్ ఎంపిక చేసుకుందాం. ఫాదర్స్ పదం తర్వాత నేమ్ పదం ఉండకపోవడం గమనించండి. మదర్స్ పదం తర్వాత కర్సర్ను పెట్టి మౌస్ కుడి బటన్ పై క్లిక్ చేయండి. పేస్ట్ ఎంపికపై క్లిక్ చేయండి. మదర్స్ పదం తర్వాత ఆ పదం పేస్ట్ కావడం గమనించండి. కట్ చేయడానికి షార్ట్ కట్ కీ Ctrl+X. అందువల్ల కాపీ మరియు టెక్స్ట్ కటింగ్ మధ్య తేడా ఏమిటంటే కాపీ ఎంపిక అసలు పదమును ఏ స్థానం నుండి కాపీ చేశామో అదే స్థానంలో ఉంచుతుంది. అయితే కట్ ఎంపిక అసలు స్థానంలో నుండి పూర్తిగా తొలగిస్తుంది. ఫాదర్స్ తర్వాత కూడా నేమ్ అనే పదం పేస్ట్ చేద్దాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే కొత్త హెడింగ్ టైప్ చేద్దాం. రైటర్లో బుల్లెట్స్ అండ్ నంబరింగ్ గురించి నేర్చుకున్న తర్వాత ఏ టెక్స్ట్ కైనా ఫాంట్ నేమ్ మరియు ఫాంట్ సైజ్ ఎలా మార్చాలో మరియు ఎలా అమలు చేయాలో చూద్దాం. ఇప్పుడు పైన ఉన్న ఫార్మాట్ టూల్ బార్ లో ఫాంట్ నేమ్ అనే ఒక ఫీల్డ్ ఉంది. డిఫాల్ట్ రూపంలో ఫాంట్ నేమ్ లిబరేషన్ సెరిఫ్ గా సెట్ చేయబడింది. మీరు టైప్ చేసే టెక్స్ట్ ఫాంట్ మీరు అనుకునే విధముగా మార్చడానికి ఫాంట్ నేమ్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ హెడింగ్ కు వేరే రకమైన ఫాంట్ స్టైల్ మరియు ఫాంట్ పరిమాణం ఇద్దాం. ముందుగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టెక్స్ట్ ఎంచుకొని ఫాంట్ నేమ్ ఫీల్డ్ లోని డౌన్ యారో పై క్లిక్ చేద్దాం. డ్రాప్ డౌన్ మెనూలో వివిధ రకములైన ఫాంట్ నేమ్ ఎంపికలు చూడవచ్చు. లిబరేషన్ సాన్స్ కోసం వెతికి దానిపై క్లిక్ చేద్దాం. ఎంచుకున్న టెక్స్ట్ ఫాంట్ మారడం గమనించండి. ఫాంట్ నేమ్ ఫీల్డ్ పక్కన ఫాంట్ సైజ్ ఫీల్డ్ ఉంది. పేరులో ఉన్న విధముగానే ఫాంట్ సైజ్ అనేది మీరు ఎంపిక చేసుకున్న టెక్స్ట్ సైజ్ను లేదా మీరు టైప్ చేసే టెక్స్ట్ యొక్క సైజ్ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. ముందుగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టెక్స్ట్ ను ఎంచుకుందాం. ఇప్పుడు ఉన్న ఫాంట్ సైజ్ 12 చూపిస్తుంది. ఫాంట్ సైజ్ ఫీల్డ్ లో డౌన్ యారో పై క్లిక్ చేసి 11 పై క్లిక్ చేయండి. టెక్స్ట్ ఫాంట్ సైజ్ తగ్గడం గమనించండి. ఇదే విధముగా టెక్స్ట్ ఫాంట్ సైజ్ పెంచవచ్చు. ఫాంట్ సైజ్ గురించి నేర్చుకున్న తర్వాత రైటర్లో ఫాంట్ కలర్ ఎలా మార్చాలో చూద్దాం. ఫాంట్ కలర్ మీ డాక్యుమెంట్లోని ఎంపిక చేసుకున్న టెక్స్ట్ రంగును లేదా టైప్ చేయాలనుకున్న టెక్స్ట్ రంగును మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ హెడింగ్ కు రంగు ఇద్దాం. మళ్ళీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టెక్స్ట్ ను ఎంపిక చేసుకుందాం. టూల్ బార్ లోని ఫాంట్ కలర్ ఎంపికలోని డౌన్ యారో పై క్లిక్ చేసి లైట్ గ్రీన్ బాక్స్ పై క్లిక్ చేయడం ద్వారా టెక్స్ట్ కు లేత ఆకుపచ్చ రంగు ఇవ్వచ్చు. ఇప్పుడు హెడింగ్ ఆకుపచ్చ రంగులో ఉందని గమనించండి. ఫాంట్ సైజ్ ఎంపిక పక్కన బోల్డ్, ఐటాలిక్ మరియు అండర్లైన్ అనే 3 ఎంపికలు ఉన్నాయి. పేరులో ఉన్న విధముగానే ఇవి టెక్స్ట్ ను బోల్డ్ లేదా ఐటాలిక్ లేదా అండర్లైన్ చేస్తాయి. ముందుగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ హెడింగ్ ఎంపిక చేసుకుందాం. టెక్స్ట్ ను బోల్డ్ చేయడానికి బోల్డ్ ఐకాన్ పై క్లిక్ చేద్దాం. ఎంపిక చేసుకున్న టెక్స్ట్ బోల్డ్ అవ్వడం గమనించండి. ఇదే విధముగా ఐటాలిక్ ఐకాన్ పై క్లిక్ చేస్తే టెక్స్ట్ ఐటాలిక్ లో మారుతుంది. అండర్లైన్ పై క్లిక్ చేయండి. అండర్లైన్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా టెక్స్ట్ అండర్లైన్ అవుతుంది. ఎంపిక చేసుకున్న టెక్స్ట్ అండర్లైన్ అవ్వడం గమనించండి. హెడింగ్ ను బోల్డ్ మరియు అండర్లైన్ చేయడానికి ఐటాలిక్ ఎంపికపై క్లిక్ చేసి దాని ఎంపిక రద్దు చేసి మిగతా 2 ఎంపికలను ఎంపిక చేసుకోండి. అందువల్ల హెడింగ్ బోల్డ్ మరియు అండర్లైన్ చేయబడింది.
లిబ్రే ఆఫీస్ రైటర్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. సంగ్రహంగా చెప్పాలంటే మనం నేర్చుకున్నది రైటర్లో టెక్స్ట్ను సమరేఖలోనికి తెచ్చుట, బుల్లెట్స్ మరియు నెంబరింగ్, రైటర్లో కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు, బోల్డ్, అండర్లైన్ మరియు ఐటాలిక్స్ ఎంపికలు, రైటర్లో ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్ మరియు ఫాంట్ కలర్, కాంప్రహెన్సివ్ అసైన్మెంట్, బుల్లెట్స్ మరియు నెంబరింగ్ లను సక్రియం చేయుట. ఒక స్టైల్ ఎంపిక చేసుకొని కొన్ని అంశాలను వ్రాయండి. కొంత టెక్స్ట్ ను ఎంపిక చేసుకొని దాని ఫాంట్ నేమ్ ను ఫ్రీ సాన్స్ మరియు ఫాంట్ సైజ్ 16కు మార్చండి. టెక్స్ట్ ను ఐటాలిక్స్ కు మార్చండి. ఫాంట్ కలర్ ఎరుపుకు మార్చండి. ఈ క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాసి సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్లో ఒక భాగము. దీనికి ఐసిటి MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి ఈ లింక్లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. ధన్యవాదములు.